ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఈరోజు వివాహ పొంతనలు అనే విషయంలో జ్యేష్ఠ నక్షత్రం గురించి తెలుసుకుంటున్నాం. జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశిలో ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం రాక్షస గణం, జంతువు, లేడి, నాడి, ఆదినాడి. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి హస్తాస్తకాలు అవుతూ ఉన్నటువంటి శత్రు హస్తాస్తక రాశి అయినటువంటి బుధుడు రాశి అయినటువంటి మిథునంలో ఉండేటటువంటి నక్షత్రాలైన మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర, పునరుసు 1-2-3 పాదాలు వివాహ విషయంలో పొంతన కుదరదు. జ్యేష్ఠ నక్షత్రం అమ్మాయికి నైదన తారలు అంటే జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం. రాహు నక్షత్రాలైన స్వాతి, శతభిషం, ఆరుద్ర ఈ 3 నక్షత్రాలు పూర్తిగా పనికిరావు. ఇంకా క్షేమతారలు అంటే జ్యేష్ఠ నక్షత్రం నుంచి 4వ నక్షత్రం ఈ గుంపు. జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. సూర్య నక్షత్రాలైనటువంటి ఉత్తరాషాఢ, ఉత్తర, కృత్తిక ఈ నక్షత్రాలు. కృత్తికలో 2-3-4 పాదాలు మంచివి, 1వ పాదం హస్తాస్తకాలు వస్తాయి, అయినా కన్సల్ట్ చేయొచ్చు. ఈ నక్షత్రాలు క్షేమతారులు. ఈ నక్షత్రాలు అయినటువంటి అబ్బాయి వివాహం చేసుకోదలుచుకున్నప్పుడు జ్యేష్ఠ నక్షత్రం అమ్మాయిని వివాహ సమయంలో పంతులు గారికి ఎంతో కొంత సువర్ణ దానం, బంగారు దానం చేసుకుని వివాహం చేసుకోవచ్చని సడలింపు ఇవ్వబడింది. ఇవి కాకుండా పూర్తిగా పనికొచ్చే నక్షత్రాలు ఏవి? ఈ జ్యేష్ఠ నక్షత్రానికి మూల, అశ్వని, మఖ, ఉత్తరాభద్ర, విశాఖ, పునరుసు 4వ పాదం, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ద్వితీయ పక్షంలో అనుజన్మతారులైనటువంటి రేవతి, ఆశ్లేష కూడా కన్సిడర్ చేయొచ్చు. మృగశిర 1-2 పాదాలు ధనిష్ట పూర్తిగా పనికొస్తాయి. ఇక రోహిణి, శ్రవణం, హస్త ఇవి పూర్తిగా జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం 5వ తార అవుతూ శ్రవణాన్ని, రోహిణిని గుణమాల పాయింట్లు ఉంటాయి, కన్సల్ట్ చేయొచ్చు. 3వ నమ్మకంలో 5వ తార అయినటువంటి హస్త నక్షత్రాన్ని తీసుకోకూడదు. ఇవి వివాహ విషయంలో ఈ జ్యేష్ఠ నక్షత్రం అయినటువంటి అమ్మాయిలకి పనికొచ్చే నక్షత్రాలు. ఓవరాల్గా జ్యేష్ఠ ఒక మంచి నక్షత్రం, జననానికి మాత్రం దోషం ఉంటుంది, మంచి ఉన్నతమైన జీవనం ఉంటుంది. జ్యేష్ఠ బలంగా ఉన్నప్పుడు, జ్యేష్ఠ నక్షత్రాధిపతి, రాశ్యాధిపతులు బలంగా ఉన్నప్పుడు జ్యేష్ఠ వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు. విన్నందుకు ధన్యవాదాలు. మళ్ళా మరో నక్షత్రంతో రేపు కలుద్దాం. మీ మంతా సత్యనారాయణ, విశాఖపట్నం.